నమ్మి ఆయనకు అప్పగించుకోగలిగిన దావీదుకున్న ధైర్యం మనకు ఉండాలి. మనం ఈ మధ్య చదివినాం దైవ పోషణలో, ఆయనతో పాటు ఉన్న స్నేహితులే ఆయనతో పాటు తిరిగి గుహలో దాక్కున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళి దాక్కున్న వాళ్ళే, వాళ్ళ భార్యలను వాళ్ళ యొక్క ఇంటిని చెదురుకొని పట్టుకొని పోయిన శత్రువులందరూ వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారని గుర్తుందా మీకు ఎవరికైనా? ఏ మాట అన్నారో ఆయన్ని? తనతో పాటు పోషింపబడిన వాళ్ళే, ఆదరింపబడిన వాళ్ళే, ఓదార్పబడిన వాళ్ళే ఏమన్నారు? అసలు థ్యాంక్ యూ అక్క. ఎంత అసలు అడుగు అడుగు చూస్తూనే ఉన్నారు, ఆయనతో పాటే నడుస్తున్నారు. ఆయనతో పాటు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏమైనా పోయారా? వాళ్ళ భార్యలు ఏమైనా పోయారా? వాళ్ళ ఆస్తి మాత్రం ఏమైనా కొల్లగొట్టబడిందా? వాళ్ళ ఇల్లులు ఏమైనా కాల్చబడ్డాయా? దావీదు కూడా కాల్చబడ్డాయిగా. దావీదు ఇద్దరు భార్యలు పిల్లలు కూడా పోయారు కదా. దాని వెనకాలే దావీదు ఒక శ్రేష్టమైన మాట అంటాడు. ఎవరైనా చెప్తారా ప్లీజ్? వాళ్ళతో కొట్టి చంపాలన్న మాట అయితే కరెక్టే వాళ్ళు అన్నది, కానీ దావీదు దాన్ని ఎలా స్పందించి ఎలా తీసుకున్నాడండి? చెప్పండి. దావీదు ఎలా స్వీకరించారు ఆ మాటని? చెప్పాలి ఎవరో. ఇప్పుడే చదివిన, ఈ మధ్య చదివిన మన అది. సారా సిస్టర్ చెప్పినట్టుగా దావీదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు శత్రు చేత పట్టుబడినప్పుడు ఏమని చెప్తారు? రాళ్లతో అని అంటారు కదా దావీదుని. అప్పుడు దావీదు ఒక శ్రేష్టమైన మాట అంటాడు, అది అస్సలు మర్చిపోతుంది మనం, ఏం మర్చిపోయినా బైబిల్ మొత్తంలో. అది కాదక్క, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. శక్తి లేకోకుండా ఏడ్చాడు. శక్తి లేకుండా ఏడ్చి పక్కన పెడదాం, తన దేవుణ్ణి బట్టి తను బలం తెచ్చుకున్నాడు. తన హృదయంలో తన దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకున్నాడు. అలా దేవుణ్ణి నమ్మి, థ్యాంక్ యూ సో మచ్ వ్యక్తం చేసిన సహోదరులందరికీ. అలా దేవుడిని బట్టి బలం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని దేవుడిని నిరీక్షించినందుకు దేవుడు ఏమన్నా దావీదుని సిగ్గుపరిచాడా? సిగ్గుపరచలేదు. మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా, అందుకే దుష్టుల వలె వారు, అంటే వారెవరు? నీతిమంతులు. ఏమంటున్నాడు? వారు కదిలింపబడారు, నాశనం చేయబడారు అని నమ్ముతున్నాడు. కాబట్టి మనము 22వ వచనం మీద ఫోకస్ చేసి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. దేవుడే మనల్ని ఆదుకుంటాడు అని అంటున్నాడు, దేవుడే అంటున్నాడు. ఇదే మాట మరి పేతురు కూడా ఒక్కడిస్తూ మరొక మారు మరి బైబిల్ గ్రంథంలో మరి పేతురు యొక్క పత్రిక, మొదటి పత్రిక 5:6 నుండి 11 వచనాలు చదువుతారు సిస్టర్ అయినా? మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం నుండి 11 వరకు ప్లీజ్. దేవుడు తన సమయం అందు మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద జన మనసులో ఎల్లుడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జన సింహం వలె ఎవరిని మిగుదనని వెదకుచూ తిరుగుతున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎదిగి విశ్వాసమంది స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలంలో మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. శ్రేష్టమైన మాట అండి. ఎంత సేమ్ దావీదు పడ్డ ఆ సినారియోనే, ఆ యొక్క అదే ఆ పరిస్థితులనే అలాగే ఎత్తిపట్టి, అంటే కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకు శ్రమలే తగ్గిపోవమ్మా, తగ్గిపోనాయనా, ఇలాంటి శ్రమలు మీ సహోదరులకు కూడా వచ్చినాయి అని గుర్తెరిగి ఏమని ఉంటామన్నాడు? లోకమందు మీ సహోదరులకు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎదిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించింది. ఎవరిని ఎదిరించాలి? శత్రువుని ఎదిరించాలి. వాడిని ఎదిరిస్తే మన దగ్గర నుంచి పారిపోతాడని యాకోబు చెప్తున్నాడు. దావీదు అక్కడ శత్రువుని అమ్మో దుఃఖించి ఏడ్చాడు చెప్పినట్టు.
బాగా ఏడ్చాడు. దుఃఖము మనకు కూడా మన భావోద్రేకాలు ఉంటాయి. మనం కూడా మనుషులమే, మనం కూడా శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు కూడా బలహీనతలు ఉంటాయి కాబట్టి ఎవరి వద్ద ఏడ్చాడు? దేవుడి వద్ద ఏడ్చి శత్రువుని ఇప్పుడు నా వల్ల కాదు, నేను రాళ్ళు కొట్టి చెప్పేస్తారేమో అని కూలిపోయి కృంగిపోయి ఆ నేలను పడలే. దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నా ప్రాణమా నాలో ఎందుకు కుంగుతున్నావు అని ఎన్నిసార్లు అనుకుంటాడో తన ప్రాణంతో, ఎన్నిసార్లు మాట్లాడతాడో దావీదు. మనం కూడా మన ప్రాణాలతో మాట్లాడే వారిగా ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు కానీ, మన పిల్లల ఎగ్జామ్స్ కానీ, మన ఆర్థిక స్థితిగతులు కానీ, మన ఆరోగ్య పరిస్థితులు కానీ, మన ఉద్యోగం కానీ, మన తోటి వాళ్ళు కానీ, మన పక్కన ఉండే వాళ్ళే కానీ, మన సహా మందిస్తులే కానీ, మన తోడబుట్టిన వాళ్ళే కానీ, అందరూ మనుషులే. ఎవరి చేతిలో ఏ రీతిగా వాడబడుతున్నారో మనకు తెలియదు. కానీ మనము దావీదు దేవుడి వైపు చూస్తూ, దేవుడు వైపే అన్ని మన ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టే ప్రతి సమస్యను దేవుడికి అప్పగించుకుంటూ మనము మరి విజయవంతమైన జీవితం. నీతిమంతులు కదిలింపబడరు. మన దేవుడికి అప్పగించుకోవడం మనం ఎన్నడూ మరి ఒక్క చోట ఎప్పుడైనా కాదు, ఎన్నడూ కదిలింపబడరు. కదిలినట్టు అనిపిస్తది, కుంగిపోయినట్టు అనిపిస్తది, మునిగిపోతున్నట్టు అనిపిస్తది, ఊపిరి కూరుకుపోతున్నాం, మళ్ళీ రావేమో అని అనిపిస్తది. అది ఎన్నడూ జరగదు. మనం ఆయన బలిష్టమైన దక్షిణ హస్తం కింద మరి దీనులమే ఉంటే ఆయన మనం చూస్తా ఉన్న దేవుడు అలా మన పిల్లలు ఎక్కడైనా మన ఇళ్లలో మనకు పెరుగుతున్న మన బిడ్డలు, చిన్న బిడ్డలు, మనవాళ్ళు కానీ మనవరాలు కానీ కూతురు కానీ కొడుకులు కానీ ఎవరైనా పరిగెత్తుకుంటా ఉంటే ఆ పొయ్యి దగ్గరికి వెళ్తా ఉంటే పోయింది కాలు నింద మాట వినట్లేదు కదా, కొన్ని కాల్చుకొని లేదు అని ఏ తండ్రి అయినా ఎవరైనా చూస్తే పోన్లే కాల్చుకొని వెళ్ళిపోతే పోయాడులే అని అనుకుంటారండి? ఎవరైనా అనుకుంటారా మాట? దుష్టులమైన మనమే అనుకోము మన పిల్లలు అట్లా అయిపోవాలని. ఆ దేవుడు ఇంకెంత ప్రేమ కలిగిన దేవుడు అండి. పాపులు ఉన్నప్పుడే మనల్ని ప్రేమించిన దేవుడు కదా. మనం మారాలని మనం ఆయన వైపు తిరగడమే చూస్తాడు. తిరిగిన మరుక్షణమే మనల్ని ఆదుకుంటాడు. అట్లా అసలు ఒక్క మాట అయ్యా అన్నామండి, ఏసయ్యా అన్నామంటే ఆయన హృదయం అంతా మన మీదే ఉంటది, ఆయన దృష్టి అంతా మన మీదే ఉంటది, ఆయన మనసు అంతా మన మీదే ఉంటది. ఒక భక్తుడు అంటాడు, విశ్వమంతట్లో నిన్ను మాత్రమే సృష్టించుకున్నాడు, నువ్వే ఆయనకి ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా ప్రతి ఒక్కరి మీద వ్యక్తిగతంగా అలాంటి ప్రేమ ఉంటదంట. కాబట్టి విశ్వాసము వలన విశ్వాసులు తమ ఆందోళనలో భారభరితమైన జీవితాన్ని మనంతటి మనం వేయడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని పైన వేయాలి. జీవిత భారాల మధ్య దేవుడు తన పిల్లలను ఆదుకుంటాడు అని మనము నమ్మాలి, అంతే. కాబట్టి క్రీస్తు మన పాప భారాన్ని కలవరకుండా పాపులు ఉన్నప్పుడే మోసాడు. అనుదినం భారం మోస్తూ అంశం మేలుతో తృప్తిపరిచే దేవుడు అని మన పాట కూడా పాడుకుంటా ఉంటాం. కాబట్టి తప్పకుండా అలాగే చేస్తాడు కూడా. విడవను విడబాయను అన్నాడు, సదాకాలం మీతో ఉంటానన్నాడు. కాబట్టి మన దేవుడు మన జీవితంలో కూడా అనేక పరిస్థితులు ఎదురైనప్పుడు భారభరితమైన ఈ యొక్క జీవితాన్ని దేవుడి మీద మనము మోపడము నేర్చుకోవాలి, దేవుడికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు బిడ్డలేమో ఎక్కడో ఉన్నారు, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు. ఏం తిన్నాడో, ఏమి తాగాడో, అసలు లేచాడో లేదో, ఈ పరీక్షల ఒత్తిడిలో ఏం చేస్తున్నాడో, మరి టయానికి వెళ్తాడో వెళ్ళడో, వామ్ ఏదైనా మోషన్స్ అయితే జ్వరం వస్తుందా, మన తలనొప్పి వస్తుందా, ఎట్లా చక్కగా వెళ్తాడా, రాస్తాడా, ట్యాంక్ అందుకుంటాడా, హాల్ టికెట్స్ అన్ని నెంబర్ సరిగ్గా వేస్తాడా, చుట్టుపక్కల పిల్లలు ఏమన్నా చీటీలు అంటే ఏమన్నా ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఎగ్జామ్స్, కానీ మా దానికి కాపీలు కొట్టాలని చిన్న చిన్న ఆ స్క్రిప్ట్లలో రాసుకుని ఇన్విజిలేటర్ చూస్తా ఉంటే వాళ్ళు పక్కన వాళ్ళ మీద పడేస్తారు. అలా లేనిపోని ఇరుకులు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా నా పిల్లలు పడతారా అని తల్లులుగా ఈ ఆలోచన ఉంటది. ఈ ఆలోచన అన్ని దాటి వచ్చింది దాన్ని. అమ్మో మరి అందుకే ఇన్విజిలేటర్ కూడా కేర్ఫుల్ గా వాళ్ళని చూడాలి, పరిశీలించాలి, వాళ్ళని చక్కగా సూపర్వైజ్ చేయాలి. పేపర్ దిద్దే వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా దిద్దకూడదు, లేనిపోయి మార్కులు ఎక్కువ తక్కువ వేయకూడదు, ఏమైనా కౌంట్ చేయడం కూడా కౌంట్ చేయకూడదు, మళ్ళీ మంచిగానే రాశాను అని మళ్ళీ రీకౌంటింగ్ వెళ్ళకూడదు. ఇవన్నీ ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా పనులు చేయకూడదు. అన్ని సజావుగా మార్గం సరళపరచబడాలి, విజయం పొందుకోవాలి, పిల్లలు బయటికి రావాలి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఎంత ప్రయత్నం చేసినా ఏ ఫలం వచ్చినా పొందుకోవాలి, దాన్ని ఆస్వాదించాలి, దాన్ని అంగీకరించాలి. మళ్ళీ ఆ యొక్క ఫలితాలు చూసి కూడా మళ్ళీ మనోవేదన గురయ్యి లేనిపోయి
లేనిపోయిన న్యూస్ వినకూడదు అని తల్లులకి, ఎస్పెషల్లీ దూరంగా ఉన్న తల్లులకి, దగ్గరుని గమనించలేని తల్లులకి బాగా భారంగా ఆలోచన, పలు పలు విధాలైన ఆలోచనలు వస్తాయి ఇవన్నీ. కాబట్టి మన వీటన్నిటిని ఏమి చేయలేం. సమస్తం చూస్తున్న ఆ తండ్రికి మనం అప్పగించుకోవాలి. కాబట్టి మనం మన మీద మోపుకోవడం వల్ల మనమే దాన్ని తీసుకొని మనం దుఃఖపడడం వల్ల దేవుడు కూడా దుఃఖపడతాడు. నాకు అప్పగించినావు కదమ్మా, నేను చూసుకుంటా కదా, నీకెందుకు బాధ, నువ్వు నెమ్మదిగా ఉండు. ప్రార్థన పూర్వకంగా ప్రతిదీ కూడా మనం దేవుడికి అప్పగించుకోవడము నేర్చుకోవాలి. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఏమాత్రం త్రోసివేయనన్నాడు. యోహాను 6:37 చదువుతారా సిస్టర్ ఎవరైనా? యోహాను 6:37. అందరు ఉన్నారా ఇక్కడ? సారీ, 6:35. అందుకు యేసు వారితో 37 సిస్టర్ ప్లీజ్. వారందరూ చదవండి. చదవండి ఆంటీ, నేను 6వ అధ్యాయం తీసాను, చదవండి. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. థ్యాంక్ యూ సిస్టర్. కదండి, నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. కాబట్టి ఏ పరిస్థితులనైనా, ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి కష్ట సమయమైనా, ఆనంద సమయమైనా, పాపస్థితి అయినా, మనం ఏ పరిస్థితులైనా ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుంటే అసలు నువ్వెవరో నాకు తెలియదని పరలోకంలో అంటాడు. అంటే ఇక్కడ అన్నాడంటే జాగ్రత్త వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటాడు నువ్వెవరో నిన్ను ఎరగను అన్న మాట అంటాడు. జాగ్రత్త. ఇక్కడ సరిచేయడానికి దీర్ఘశాంతం వహించి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతా ఉంటాడు. బుద్ధి కలిగి నేర్చుకుని చక్కగా ఆయన మార్చబడ్డామా ధన్యులం. మార్చబడలేకపోతే మళ్ళీ మనం మనసుని బట్టి, మన ఆలోచన బట్టి, మన శరీరాన్ని బట్టి, మన సాంప్రదాయాన్ని బట్టి మనం నడిచినామంటే నన్ను ప్రభు అంటే ఏం లాభం లేదు. నా చిత్తం బట్టి వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే ఇంక నువ్వెవరో నాకు తెలియదని, నిన్ను ఎరగను అని పరలోకంలో అంటాడంట. ఆ పరిస్థితులు మనం ఎవరికి రాకూడదు. అందుకే ఇప్పుడే ఆయనకు అప్పగించుకొని ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ఏమాత్రము మిమ్మల్ని త్రోసివేయను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎదుకు వస్తారు. నా ఎదుకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. కాబట్టి బయటికి త్రోసివేయను దేవుడు. పరలోకంలో కూడా మనకు స్వాగతించలాగిన మనము దేవుడి యొక్క ఆత్మ సహాయంతో వాక్యానుసారంగా జీవించదు గాక. ఆ తర్వాత వచ్చేసి కీర్తన 46:1. కీర్తన 46. దేవుడు ఆశీర్వాదం ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకం సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయం, దుర్గము, మన కోట, మన దాగు చోటు, మన నిలబడి బండ, అన్ని ఆయనే. ఇంకెక్కడికి మనం వెళ్ళొద్దు. ఎవరిని మనం ఎవరి వైపు చూడొద్దు. ఆయన ఆపద కాలంలో నమ్ముకోదక సహాయకుడు. కాబట్టి మనం ఏ కష్టంలో ఉన్నా కూడా, మన పిల్లల ఎగ్జామ్స్ లో, ఎస్పెషల్లీ మన పిల్లల ఎగ్జామ్స్ లో, ప్రభువా మాకు ఇంత బాధగా ఉంది, ఇంత దుఃఖంగా ఉంది, ఇన్ని విధమైన ఆలోచనలు వస్తున్నాయి నాయన. ఈ ఆలోచన, ఈ చింత, ఈ యావత్తును కూడా నీ మీద వేస్తున్నా. నువ్వే సంరక్షించి కాపాడి మా బిడ్డలకి దగ్గరుండి ఎగ్జామ్స్ అన్ని రాయించి మంచి ఉత్తీర్ణతనిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకో అని ప్రార్థించే వారిగా మనము ఉండాలి. మత్తయి 11:28 కూడా దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఏమని? సమస్త భారం వస్తుంది, అది కంఠస్థ అందరికి వచ్చిన, చెప్పండి, 11:28 మత్తయి. ప్రయాసపడి సమస్త భారం మోచిన వాళ్ళని మీకు విశ్రాంతిస్తాను. ఆ పిలుపు అందరికీ భారం అంటే అన్యులకు, మనకు కూడా యాత్రా జీవితంలో తన బిడ్డలుగా ఇంకా భారంగా భావిస్తున్న అన్ని కూడా ఆయన దగ్గరకు రావచ్చు. ఆయన దీనుడు, ఆయన కాడి తేలిక నేర్చుకొని మనం ఇంకొకరికి నేర్పించే స్థాయికి మనము ఆయన శిష్యులంగా నేర్చుకుంటూ ఉందుము గాక అనుక్షణం. కీర్తన 65:2. కీర్తన 65:2. ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కదండి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, సర్వశరీరులు ఆయన దగ్గరకు వస్తాడు. కాబట్టి మనము అందరం మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సమీపస్తాడు, మనల్ని త్రోసివేయడు, మన భారం మోస్తాడు, మనకు సహాయం చేస్తాడు. నిరీక్షణ కలిగినాం కాబట్టి ధైర్యంగా మనం ఆయన దగ్గరికి రాగలుగుతాము.
కాబట్టి మన భారభరితమైన ఈ జీవితాలను మనకు ఏసైకి అప్పగించుకోవడమే శ్రేష్టము, ఉత్తమము. మన జీవితాలను మన యొక్క చేతిలో మనం పట్టుకున్నాం అనుకో, ఆయనని అవమానపరిచిన వాళ్ళం అవుతాము. నేను చూసుకుంటాలయ్యా అంటే ఎట్లుంటది? మన పిల్లలు ఏంద్రా ఏమైతుందిరా ఎక్కడ దాకా వచ్చినట్టు నేను చూసుకుంటాను అన్నారు అనుకో, ఎట్లుంటది మనకు? ఎట్లుంటది మనకు చెప్పండి? అలాగే మనం కూడా ఆయన బిడ్డలంగా ఆయన దగ్గరికి రావాలని చేసే చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో వ్యర్థంగా చింతించుట కంటే, అక్కడిక్కడ అన్ని ఆలోచించుట కంటే ప్రార్థన పూర్వకంగా దేవుడికి అప్పగించుకోవడము, దేవుడికి అది ఎంతో మనకు కూడా దేవుడికి కూడా అది ఎంతో ఇది. మనం దేవుని గౌరవించి ఆయన సహాయం చేస్తాడని ఆశించి నమ్మించి ఉన్నవాడు దేవుడు ఆనందిస్తాడు. అలాగే ఆనందించిన రీతిగానే సహాయం కూడా చేస్తాడు. మరి మనకు కూడా నెమ్మదిగా ఉంటుంది, విశ్రాంతి అనుభవిస్తాడు. ఆయన పొందిన నెమ్మది మనం మనకు ఇచ్చిన నెమ్మదిని మనం అందుకని మనం నెమ్మదిగా ఉంటాం. కాబట్టి దేవుడి దృష్టిలో ఏ చింత కూడా అల్పమైనది కాదు. ఏ చింత కూడా ప్రతి మనం ఏ చింత చింతించినా ఆయన మన గురించి ఆలోచిస్తాడంట. మన తలెంట్రుకలు లెక్కించే దేవుడు, మన ప్రతి అడుగు సంచారము దృష్టించే దేవుడు. ప్రతి చింత ఇది దేవుడు పట్టి చిన్నదే కదా అని అనుకోవద్దు. చాలా మంది కొంత నేను ఇది తినాలనుకున్న ప్రభు అంటే అది అందిస్తాడు. అట్లా మన హృదయపూర్వకంగా నిజంగా దేవుడితో తండ్రిగా సంబంధం మనకు కలిగినప్పుడు మనం ఎంత చిన్న చింత అయినా అది దేవుడి దృష్టిలో ఏ చింత అయినా అల్పమైంది కాదు. మనం మానవుడిగా ఏ చింతించినా దాన్ని దృష్టిస్తాడు అన్నమాట. ప్రతి ఆందోళన ప్రతి చింత కూడా భారంగా మోయట కంటే ప్రార్థన పూర్వకంగా మనము దేవుడికి అప్పగించినప్పుడు మనం దాని యొక్క ఫలితం పొందుకొని దేవుడికి మహిమ కలిగించే ఆ జీవితాలను మనము నడుచుకుంటాము. ఏదైనా విషయంలో గురించి చింతించాల్సిన అవసరం ఉంది అంటే దాని గురించి ప్రార్థించడం అనేది ప్రాముఖ్యము అని మనం నేర్చుకోవాలి. మనం ఎస్పెషల్లీ బిడ్డల విషయంలో ఈ రోజులు ఎగ్జామ్స్ అయిపోయి పరీక్ష పేపర్లు దిద్ది రిజల్ట్స్ వచ్చేదాకా ఇదొక వేదన, ఇదొక నడిచే వాళ్ళకి తెలిసింది. కాబట్టి మన సమస్యలు మన భారాలు మనమే పరిష్కరించుకోవాలని మనం అనుకుంటే మనం ప్రయత్నం చేసే కంటే దేవుడికి అప్పగించుకొని మన సొంత చేతుల్లో తీసుకునే కంటే దేవుడికి అప్పగించుకోవడం ఉత్తమం. అదే శ్రేష్టమైన పరిష్కారం. మన భారాన్ని దేవుడి మీద మోపడం అనేది కష్ట సమయంలో పరీక్ష సమయాల్లో దేవుడిని సంపూర్ణంగా నమ్మడం అనేది మనం ఎంతైనా మరి ఎంచుకోవాల్సిన శ్రేష్టమైన మార్గం అది. అది మనకు ఎంతో నెమ్మదిని, విశ్రాంతిని, శాంతిని, అసమాధానాన్ని ఇచ్చి మనల్ని నెమ్మది పరుస్తుంది. కాబట్టి మన బలహీనతలో ఆయన కృప చాలు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి సమయాల్లో ఆయన కృపని మనము ఆశ్రయించి ముందుకు సాగేవారిగా ఉండాలి. మొదటి కొరింథీ 12:9 ఆ మాట ఉండేది. కాబట్టి రోమా 8:28 కూడా ఏది జరిగినా అంటే మన జీవితాల్లో వస్తున్న పరిస్థితులను బట్టి మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దాని ఫలం ఏదొచ్చినా అది సమస్తము సమకూడి మేలుకే జరిగిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమించిన వారు, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తం సమకూడి మేలుకే జరుగుతుందని నమ్మాలి. అట్లా నమ్మినప్పుడే మనము దేవుడి యొక్క సార్వభౌమాధికారం కిందకి మనం ఉన్నట్టుగా ఆయన ఆధిపత్యాన్ని మనము ఆయన ప్రభువుగా పిలుస్తున్న ప్రభుత్వాన్ని మనం అంగీకరించిన వారంగా ఉంటాం. 11:29 కూడా మన ఎడల ఉన్న ఉద్దేశాలన్నీ మేలుకే తప్ప ఒక్కరి కూడా హానికరానికి కావని దేవుడు స్పష్టంగా మనకు చెప్తున్నాడు. కాబట్టి ఏది జరిగినా మన మేలు కొరికే. ఆయన ఎరగనప్పుడే, ఆయన ప్రేమను రుచించినప్పుడే, ఇంకా అన్నిలుగా ఉన్నప్పుడే, శత్రువులుగా ఉన్నప్పుడే, దూరస్తులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఆ గొప్ప సత్యాన్ని మనకు బయలుపరిచాడు. ఇంకా ఆయన బిడ్డలంగా చేసుకున్నప్పుడు ఇంకా ఎంత ప్రేమ కలిగి మనకు కావాల్సిన మనకు అనుగ్రహిస్తాడు. ఆ యొక్క విశ్వాసం మనలో ఉండాలి. మనం అలా దేవుడికి మనం ఇంకేదన్నా దేవుడికి అప్పగించకూడనివి మన భారాలు కానీ కష్టాలు కానీ ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మన ఏ పరిస్థితి అయినా మనం పరిచర్య చేసే సిస్టర్లు కూడా చాలా మంది అన్నారు. పరిచర్య కానీ, పిల్లలు కానీ, ఆర్థిక స్థితి కానీ, ఆరోగ్యం కానీ, కుటుంబం కానీ, మనోవేదన కానీ, చింత ఏదైనా కూడా ప్రతి చింత యేసయ్య చూస్తున్నాడు. ప్రతి చింత ఆయనకు అవసరమే. కాబట్టి నువ్వు చింతించొద్దు అని అంటున్నాడు. ఆయనకు అప్పగించుకున్న ప్రార్థనలో దానికి ఫలితము మనం చూస్తాం. దేవుడు మన తండ్రిగా మనం నమ్మినప్పుడు తన బిడ్డలకు కావాల్సిన అన్ని ఆయన ఇస్తాడని కూడా మనం నమ్మాలి. కాబట్టి ప్రార్థన పూర్వకంగా మన బిడ్డలకి ఎగ్జామ్స్ లో మనము ఎత్తి పట్టుకొని ముందుకు సాగుతాం. ఇంకా చివరి 10 నిమిషాల్లో ఉంది. అది మన భారతమైన జీవితాన్ని దేవుడికి ఎట్లా ప్రార్థన పూర్వకంగా అప్పగించుకోవాలనేది మనం నేర్చుకున్నది. అయితే ఈరోజు నేను చాలా మంది సహోదరుల దగ్గర
మరి కొంతమంది దగ్గర వింటున్నాను పసుపు బుధవారం యాష్డే. మరి అదైతే బైబిల్లో అంత ప్రత్యేకంగా చెప్పలేదండి. ఇక్కడ ఎవరైనా అనుసరించే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. తెలుసండి పసుపు బుధవారం అంటే ఏంటి అనేది ఎవరికైనా ఐడియా ఉందా? తెలియదక్క నాకైతే. పాటించే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అదే నాకు తెలీదు. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా దేవుడిని నమ్ముకొని ఇప్పుడు 14 సంవత్సరాలు దాటుతుంది. మరి బైబిల్లో ఎక్కడ కూడా ఈ యాష్ డే అనేది పర్టికులర్ గా లేదు. దీన్ని నేను చాలా మంది దగ్గర అంటే కొంతమంది సిస్టర్స్ మా సంఘానికి వచ్చే వాళ్ళు కూడా మేము ఈ రోజు నీచు తినమండి, ఈ ఆదివారం తినము అంటారు. అయితే అడిగిన వాళ్ళు ఫస్ట్ లో నేను రక్షించబడ్డ కొత్తలో ఎందుకు తినము అంటే మేము లెంట్ డేస్ లో ఉన్నాము, మేము వ్రత దినంలో ఉన్నాము అని అంటారు. సో యా, కాకపోతే నేను మీకు ఏమని చెప్పాలనుకున్నా అంటే ఎవరైనా ఇంకా ఇక్కడ పాటించే వాళ్ళు ఉంటారేమో, లేకపోతే ఇంకా ఏంటి అని ప్రశ్నార్థకంగా ఉన్న వాళ్ళ కోసము చెప్పాలనేది అంటే ఇది ఒక పాశ్చాత్యమైన క్రైస్తవ మతంలో ఒక క్యాలెండర్ లో ఇది లెంత్ కి అంటే ఈ 40 రోజులు యేసు ప్రభుల వారు శ్రమపడ్డ ముందు 40 రోజులు ఆదివారాలు కూడా కలుపుకుంటే ఒక 46 రోజుల్లో ఈ యొక్క శ్రమ దినాలని వాళ్ళు ఆచరిస్తారంట. మరి దానికి ఇంక వాళ్ళు ఏదో ఈ ఆదివారపు మట్ల ఆదివారపు అని ఏదో చేసుకుని ఆ యొక్క కాల్చిన సిస్టర్ హలో సిస్టర్ అది యేసు గారికి కోసల్లా చేయమని ఈత చెట్లు అదే కొజ్జరపు మట్టలతోటి పట్టుకుండగా గాడిదలు ఎక్కిస్తారు కదండి, అదే అనుకుంటాను. మరి నేనైతే చిన్నప్పటి నుంచి మేము మా చర్చిలో బసం బుధానం చేస్తారు, అదే అనుకుంటున్నాను. మరి నాకైతే అదే అదే అది మా చర్చిలో కూడా మట్ల ఆదివారం జరుపుతారమ్మా. ఊరేగింపేగా, ఊరేగింపు అంటే సువార్త చేస్తా పిల్లలతో ఈ మట్టలు పట్టుకుని ఏసన్నకి చేయమనుకుంటా పాటలు పాడతారు. అదే ఆ యొక్క మట్టలు కాల్చిన థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. అవన్నీ అంటే అది యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు ఆహ్వానించినది, కానీ అది మనం అందరూ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. బట్ నాకు తెలీదు. ఏదేమైనా కూడా ఏమనేది నేను అనేది ఏంటంటే ఆ బూడిద మనం నుదుటి మీద రాసుకోవడం కాదు, మరి నుదుటి మీద రాసుకుంటారంట, అదే చెప్తున్నాను. అలా కాబట్టి అది ఎప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో అంటే ఈస్టర్ ప్రతి సంవత్సరం సేమ్ క్యాలెండర్ సేమ్ మంత్ లో సేమ్ అదే రోజున అదే నెలలో అదే తేదీన జరగదు కాబట్టి రకరకాలుగా మారుతా ఉంటది. ఈ క్యాలెండర్ ఆధారం చేసుకొని వాళ్ళు మరి ఎవరు ప్రచురింపబడతా చేస్తారు ఈ పండుగ ఈ రోజు వస్తుందని దాన్ని బట్టి నడుస్తూ ఉంటది. ఇది మత్తయి మార్కు లూకా సువార్తలలో యేసు ప్రభులు వారు మరి 40 దినములు ఉపవాసం ఉండి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అరణ్యంలో 45 దినములు ఉపవాసం ఉండినప్పుడు శాతాన్ని శోధించడానికి వచ్చినప్పుడు శాతాన్ని జయించినట్టుగా చెప్తా ఉంటారు వాళ్ళు. సో యా, ఆ తర్వాత వచ్చేసి బుధవారాన్ని పశ్చాత్తాపానికి చిహ్నంగా భావిస్తారు. అయితే నేను అనేది ఏంటంటే మనకు ప్రతి రోజు క్రిస్మసే, ప్రతిరోజు మనకు ఈస్టరే, ప్రతిరోజు మనకు గుడ్ ఫ్రైడేనే. ఎందుకంటే పశ్చాత్తాపం మనకు సంవత్సరానికి ఒక్కసారి ఈ 40 రోజులు అనే దాది కాదు. మనం ఎప్పుడు తప్పు చేసినప్పుడు, మన మనస్సాక్షి ఎప్పుడు దోషారోపణ చేసినా, ఆత్మదేవుడు మనల్ని ఎప్పుడు గద్దించినా అప్పటికప్పుడే మనం మారుమనసు పొంది పశ్చాత్తాపడాలి. దేవుడు వైపు మనం అప్పటికప్పుడే తిరగాలి, ఆ క్షణమే తిరగాలి. దాని కనీసం ఈవెన్ ఆదివారపు వల్ల ఆరాధన దినం వరకు కూడా మనం దాచుకోకూడదు. అది కాబట్టి ఆ చిహ్నంగా వాడతారు. నిజంగా మళ్ళీ క్రైస్తవ మతంలో ఇది శ్రమల దినాలని మొదటి రోజుగా అంటే లెంట్ కి మొదటి రోజుగా, ఈస్టర్ కి ముందు రోజుగా 40 రోజులు క్రీస్తు అనుభవించిన శ్రమలు గుర్తుగా ఈ లెంట్ ని ఆచరిస్తారని హిస్టరీ చెప్తుంది. అంటే ఆచరించే వాళ్ళు గురించి చెప్తున్నాను. అయితే అనేక క్రైస్తవ మతంలో క్రైస్తవుల యొక్క డినామినేషన్ లో ఇది ఉండదు, చాలా మంది పాటించరు. రోమన్ క్యాథలిక్స్, లూథరన్, మెథడిస్ట్, ప్రెస్టేరియన్,
తెగలవారు దీన్ని పాటిస్తారని చెప్తుంది. అయితే బైబిల్ మాత్రము ఈ విషయంలో ప్రత్యేకంగా ఏమీ ఆచారం గురించి ఏమీ చెప్పడం లేదు. బైబిల్ ఏమీ ఆచారము పొందుపరిచి ఉంచలేదు. పౌలు రాసిన అన్ని పత్రికల్లో మట్ల ఆదివారం రోజు కలుసుకుందాము, భస్మ బుధవారం రోజు పలానా ఇంట్లో కూర్చుకుందాము అని ఎక్కడ మెన్షన్ చేసినట్టుగా మనకు తెలియదు. ఎవరు మన వాళ్ళు పాటించినట్టు కూడా ఎక్కడ మరి అపోస్తుల కార్యంలో కానీ పత్రికల్లో కానీ, అంటే క్రైస్తవము స్థాపించబడిన తర్వాత వీళ్ళు క్రీస్తుని వెంబడించిన వాళ్ళందరూ అంత్యోకలో మొదటిసారిగా క్రైస్తవులుగా పిలువబడిన తర్వాత ఆ క్రైస్తవులుగా ఇంటింట కూడుకున్నారు, ఇంటింట అంటే రొట్టె విరిచారు, ఇంటింట ప్రార్థించారు అని మనం చూస్తున్నామే తప్ప ఇలా ఫలానా రోజు ఫలానా చోట కూడుకున్నట్టుగా మనకు ఏమి తెలియదు. అయితే మీరు ఈ యొక్క ఈ లెంట్ డేస్ ని ఒక ఆచారంగా మీరు ఒకలా పాటిస్తుంటే మీరు మార్చుకోవాలి. ఆచారాలు సాంప్రదాయాలు కాదు, కానీ దేవుడిని యేసు ప్రభుని అనుకరించి మనం నడుచుకోవాలి. మనం ప్రతి క్షణము మారు మనసు పొందుకోవాలి. ఒకళ్ళు కాదు, నాకు ఉట్టప్పుడు నాకు టైం దొరకట్లేదు, నాకు ఈ 40 days లోనే నేను దేవుడితో గడపగలుగుతాను, దేవుడు వాక్యాన్ని ధ్యానించుకోగలుగుతాను, దేవుడికి ఇంకా సమీపంగా ఉండగలుగుతాను అని మనం ఆ యొక్క ఇంటెన్షన్ తో, అంటే ఎలా అంటే పశ్చాత్తాపం పడి ఒక క్రమబద్ధమైన ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉండి, ఆత్మీయంగా నేను క్రమక్రమం ఇంకా లోతుగా వాక్య ధ్యానంలో నేను ఎదగాలి, ఇంకా వాక్యం ధ్యానించుకోవాలి, దేవుడి యొక్క కృపలో జ్ఞానంలో మరింతగా ఎదగాలి అని అలాంటి దృక్పథంతో, అలాంటి వైఖరితో, అలాంటి మైండ్ సెట్ తో ఈ మట్టల ఆదివారము కానీ ఈ లెంట్ డేస్, ఈస్టరు ఏదైనా జరిపితే ఆత్మీయ క్షేమము, మేలు, ఆశీర్వాదం. అలా కాకుండా అమ్ము తింటే నేను నీసు తింటే దేవుడు ఏమైనా కోపడతాడేమో, అమ్ము ఇప్పుడు నేను ఏదైనా ఇది ముట్టుకోకూడదేమో, లేకపోతే మంచం మీద పడుకోరంటే చాలా మంది నేను కొన్ని అంటే వింటా ఉంటారు. సిస్టర్స్ అడుగుతా ఎందుకు చేస్తారు ఏందని, కొంతమంది పాటించే సిస్టర్స్ అడుగుతాను. అలాంటి భయాలతో ఉంటే అలా అది లేదండి, మన బైబిల్లో లేదు. మన దేవుడు ఈ అన్నీ ఆచారం కిందే వస్తుంది కదమ్మా అట్లా చేస్తే. అందుకే అది మళ్ళీ అలా చేసి ఏదో వ్రత దినలాగా కాళ్ళు కడుక్కొని, అది ఇల్లు కడుక్కొని, తలస్నానాలు చేసి అవన్నీ, అంటే నేను అన్య మతాలను అనుసరించి వచ్చిందని కాబట్టి ఆ పూజలు గీజలు అన్ని అలాగే చేస్తారు కాబట్టి నేను మళ్ళీ అలాంటివి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఇంకొక ప్యాటర్న్ లో, ఇంకొక మతం రూపంలో, ఇంకొక క్రైస్తవ మతం రూపంలో మళ్ళీ ఇలాంటివి చేసుకొని మళ్ళీ ఆచారాలు పాటించడం అనేది ఎస్పెషల్లీ బైబిల్లో లేనిది. బైబిల్లో ఉంటే దాన్ని అనుసరించడంలో తప్పలేదు, కానీ బైబిల్లో లేనిది. మనం ఉపవాసం ఉండాలంటే ఎప్పుడైనా ఉండొచ్చు. మనం ఉపవాసం ఉండమని దేవుడు వాక్యంలో ఒక్కడికి చెప్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల చాలా ప్రభావం మనం చూస్తాము. దేవుడు ఈ ఆచారాలు పాటించరు, కానీ అంటే జీసస్ ఫాస్టింగ్ 40 days ఉన్నారు కాబట్టి వారిని అనుసరిస్తూ చేస్తారు కదా. ఆ రోజు ఉంటే ఉండొచ్చు. దేవుడు మనల్ని ఎప్పుడు ఉపవాసం ఉండమంటున్నాడు. నీ కష్టం ఉన్నప్పుడు ఉపవాసం ఉండి. ఇప్పుడు ఎస్తేర్ ఎప్పుడు ఉపవాసం ఉండింది? ఆ రోజే ఉండక్కర్లేదు కదమ్మా, బస్సు బుధవారం ఉండాలనే ఉంది. మనం ఎప్పుడైనా డిక్లేర్ చేసుకొని నాకు అస్సలు బాగాలేదు, నా మనసు బాగాలేదు, నా ఇంట్లో గందరగోళం ఉంది, నా జాబ్ లో గందరగోళం ఉంది, నా అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఐ డిక్లేర్డ్ ఫాస్టింగ్ ఇన్ దిస్ కంట్రీ, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను ఉపవాసం ప్రకటించుకుంటున్నాను, నేను ఫాస్టింగ్ ఉంటున్నాను, నేను ప్రే చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు అని మన పిల్లలకి, మనం ఇంకెవరికైనా ఈ ఫోన్లు గీన్లు అన్ని పక్కన పెట్టి మనం దేవుడితో గడపచ్చు. అందుకే అట్లా ఇండివిజువల్ గా నీకు చేసుకోవడం ఇష్టం లేదు అంటే, అది సమయం నీకు అనుకూల పరచబడదు అంటే, సామూహికంగా ఇలా చేసుకోవడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావు అంటే అదే నేను అనుకుంటున్నాను. అది దేవుడితో కలిసి నడవడం కోసం మాత్రమే, వాక్యాన్ని మరింతగా ధ్యానించడం కోసము, ప్రార్థనలో మరింత గడపడం కోసమే. అవునక్క, దేవునికి మరింత దగ్గర అవడం అంతే ఉపవాసం అంటే. అంటే నీచు తినొద్దు, అది తినొద్దు అంటే ఏది తినొద్దు. అసలు ఉపవాసం అంటే ఏంటంటే వంటలు చేసుకుంటూ సమయం వేస్ట్ చేసుకుంటూ ఉండడం అంటే అసలు ఏమి తినకుండా ఒక నీళ్లు తాగితే తెలియదు, దేవుడితో ఏకాంతంగా గడపడం, అది ఉపవాసం అంటే యాక్చువల్లీ. అంతేకాని దాన ధర్మాలు చేసి ఇప్పుడు రమదాన్ లో వాళ్ళు చేసుకున్నట్టుగా, లేకపోతే హిందువులు వాళ్ళు ఉపవాసాలు ఏదో కార్తీక మాసంలో మేము నీసు తినము, మేము ధనుర్మాసం ముందు
కార్తీక మాసం ముందు ధనుర్మాసం ఉండేది. చేసిన పాట ఆచరించి వచ్చిన వాళ్ళమే మేము. అప్పుడు కూడా హిందువులు ఉన్నప్పుడు ఏమి నీస్తి తినొద్దు, మంచం మీద పడుకోవద్దు, ఇల్లు కడుక్కోవాలి, అన్ని గున్నెలు కడుక్కోవాలి, బొచ్చలు కడుక్కోవాలి. బాహ్య రూపం కడుక్కోవడమే, హృదయం శక్తీకరణ అవ్వదు అక్కడ. మంచిగా ఆ బొట్టి ఈ బొట్టి పెట్టుకొని, విభూతి పెట్టుకొని, ఇంత మంచిగా పూలు పెట్టుకొని, అగరబత్తులు ఆ హారతి గర్భురాలు వాసనతో భక్తురాలు వచ్చేసింది. లోపలంతా గుళ్ళే, లోపలంతా చట్టా చెదారం, ఈష ద్వేషం అంతా. అది కాదు భక్తి. వాక్యం అనే ఉద్గంతో మనం ప్రతి పాపం కడగబడాలి, ప్రతి శరీర క్రియలు చంపబడాలి, సిలువ మోయాలి. ఒకవేళ నిజంగా అంటే దేవుడు మీకే జ్ఞానం కలగజేయాలి. నేనేమి నిరుత్సాహపరచబడట్లేదండి, మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదండి. కాకపోతే బైబుల్ క్లియర్ గా చెప్పలేదు దాని గురించి. అది క్రైస్తవ మతంలో ఒక ఆచారము. దాన్ని భయపడకుండా ఇది తింటే ఏమైతే, అది తింటే ఏమైతే, ఇది ముట్టుకుంటే ఏమైతే, అది ముట్టుకుంటే ఏమైంది, ఇది వాళ్ళని ఇలా చేస్తే ఏమైతే, అలా చేస్తే ఏమైతే అని భయపడొద్దు. దేవుడు ప్రేమమయుడు. మీరు పాటించగలిగినంత, మీకు ఆరోగ్యం సహకరించినంత ఉపవాసం ఎందుకు ఉండాలంటే, ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, ఈ యొక్క 40 days కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ప్రకటించుకుందే కావచ్చు, కుటుంబంగా ప్రకటించుకుందే కావచ్చు, సంఘంగా ప్రకటించుకుందే కావచ్చు, లేఖనాలను మరింతగా ధ్యానించి మన యొక్క తప్పిదములను మరింతగా దేవుడు ఆత్మ సహాయంతో బయలుపరచబడి వాటిని కడుక్కొని దేవుడి యొక్క కృపలో జ్ఞానంలో ఎదుగుతూ దేవుడికి సమీపంగా ఇస్తూ దేవుడు మనకు అప్పగించిన పనులు మనం చేయడానికి ఆయన యొక్క శక్తి సామర్థ్యములను మరి మార్గ నిర్దేశాన్ని ఆ రోజు పౌలు బర్నబా వెళ్ళేటప్పుడు హస్త నిక్షేపణ చేసి ఉపవాసం ఉండి సంఘం ప్రార్థించి వాళ్ళని పంపించినట్టుగా అలాంటి కార్యములు చేయడం కోసం ఉపవాసం ఉంటారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎప్పుడైనా దేవుడు కృప చూపిస్తే మనము ఉపవాసం గురించి ప్రత్యేకంగా ఒకసారి మనము ధ్యానించుకుంటున్నామని. దేవుడి లేఖనాలను మీకు ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే తర్వాత అడగొచ్చు. బట్ బైబిల్ మాత్రం క్లియర్ గా దీని గురించి ఏమి చెప్పట్లేదు. అవునమ్మా, నువ్వు చెప్పింది తప్పులేదమ్మా. బైబిల్లో ఉన్నదే మనం అనుసరించాలి, కానీ బైబిల్లో లేనిది మనం అనుసరించకూడదు. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. అదే అంటే సో బయట మీకు మీ సంఘంలో ఎట్లుందో మరి మీరేదో, కానీ దేనికి మీ భయపడని అవసరం లేదు. ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చు. దేవుడు మంచి ఇంటెన్షన్తో, మంచి ఉద్దేశంతో దేవుడి కృపలో జ్ఞానంలో మరింతగా ఎదగాలి, దేవుడి యొక్క లేఖనాన్ని ధ్యానించాలి, దేవుడితో సమీపంగా ఉండాలి, ఆరాధించుకోవాలి, ప్రార్థించుకోవాలని ఇంటెన్షన్ తో ఉంటే ఉండొచ్చు. కానీ ఈ ఉపవాసం ఉండడం వల్ల దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు, నాకు ఇంకేదో పుణ్యం వస్తుంది, ఏదో మోక్షం వస్తుంది, ఏదో ఫలం దొరికింది, ఏదో ఇంకేదో దొరుకుతుందని అలాంటి ఇంటెన్షన్ తో అయితే దయచేసి ఉండొచ్చు. అది అన్యాచారం కిందకే వస్తుంది తప్ప బిబ్లికల్ గా ఏమి లేదు. థ్యాంక్ యూ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. ఓవర్ టు యు. ఆమేన్. దేవునికి మకలను కాక మరి అద్భుతమైన మాటలు, మరి నిరాశల బాధలో ఉన్నప్పుడు ధైర్యపరిచే వాక్యము మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఇది దావీదు గారు అనుభవంలో నుంచి పలుకుతున్న శ్రేష్టమైన దైవ ధ్యానం. కాబట్టి దావీదు గారు చింతక్రాంతిగా, విశ్రాంతి లేక మూలుగుచ్చు, గుండె వేదనల మరణ భయముతో, దిగులు వణికుచ్చు, మహాభయంతో ఉన్నప్పుడు దావీదు గారు చేసిన పని ఒకటి ఏంటంటే తన దేవుడైన యెహోవాని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. అందుకే ఆయన పలుకుతా ఉన్నారు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన ధైర్యము చెప్తా ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉన్నప్పుడు, దీన మనస్సు అని వస్త్రమును ధరించుకున్నప్పుడు మనము కూడా ఈ ధైర్యాన్ని, అంటే దావీదుకు వచ్చిన ధైర్యము దేవుడు మనకు కూడా ఇస్తాడు. విడువని ఎడబాయని దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ఆదుకునేవాడు, ఎన్నడూ కదలనీయడు. కాబట్టి మరి నా యుద్ధకు వచ్చేవారిని నేను మాత్రమును త్రోసివేయనని వాగ్దానం చేస్తాడు. మనము కూడా మనకు ఆశ్రయదుర్గమైన మన దేవుని యందు ఆపత్కాలములైన నమ్మదగిన సహాయం. కాబట్టి ఎవరైతే ప్రయాసపడి భారాన్ని, అంటే బాధతో ఉన్నారో అటువంటి వారందరి భారాన్ని ఆయన మీద వేసినప్పుడు ఆయన మన భారాన్ని తీసివేయగల శక్తిమంతుడు. అంత మాత్రమే కాదు, ప్రార్థన ఆలకించే దేవుడు. సర్వశరీరులు ఆయన వద్దకు వచ్చేవారు, ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన మాత్రం త్రోసివేయడు. ఎంతో నెమ్మది విశ్రాంతిని కలుగజేసే దేవుడు. కాబట్టి
ఆయన మరి మన ప్రేమించే దేవుడు, మరి తను ప్రేమించే వారికి మేలు కొలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతా ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు కూడా మన నిమిత్తము అన్ని మరి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైన కాదు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, దావీదు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవుని చింతకు చేరి ఉన్నాడో మనం 55 అధ్యాయం అంతా చదువుతా వచ్చాము. మరి తన శత్రువు ఎవరో కాదని అదంతా వివరంగా మరి చెబుతూ వస్తారు. కాబట్టి ఎలాంటి భయాలు ఉన్నా, వేదన ఉన్నా మనము ప్రభువును ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు వాళ్ళు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్ధరాత్రి కూడా దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అట్టి ప్రార్థన మనం కలిగి మన దేవుడని యెహోవా యందు మన ధైర్యం గల వారమై ఉన్నప్పుడు దేవుడు మన సమస్త బాధను తీర్చే దేవుడు. ఇంకా ఎన్నో విషయాలు తెలియజేయవస్తారు. మరి ఫోన్ ప్రాబ్లం లో ఉన్నప్పటికీ మరి ఎంతో ఆసక్తితో మరి దేవుని యందు భయముతో మరి వాక్యాన్ని అందించటకు ముందుకు వస్తారు. మరి అక్క కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. అక్క పరిచర్య, వారి బిడ్డలు వీసాలు మరి వారి వివాహాల నిమిత్తం కూడా మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నాం. ప్రత్యేకంగా మనం మరి 10th క్లాస్ మరి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మనం ప్రత్యేక ప్రార్థనలు కలిగి ఉంటా ఉన్నాం. కాబట్టి ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంది కూడా తెలియజేయండి. మన మధ్య ఉన్న ప్రసన్న సిస్టర్, డెంగ్యూ ఫీవర్ తో సిస్టర్ మరి చాలా నీరసంగా ఉన్నారు. మరి నడవటానికి కూడా శక్తి లేనంతగా బలహీనంగా ఉన్నారండి. దయతో సిస్టర్ ప్రసన్న గారి కొరకు అందరూ ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా మరి సిస్టర్ ని ప్రత్యేక ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి, దేవుడి శక్తిని ఇచ్చేటట్టు. ఇంకెవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ధైర్యం తెలియచేయండి. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ప్రార్థన చేస్తున్నారు.